హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నాస్ వ్లాగ్స్. వీడేంటి పెద్ద గిన్నెలో ప్లాస్టిక్ గిన్నెలో అన్నం కలుపుకొని తినడం చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు మేమైతే కొత్త ఆవకాయ పెట్టాము ఇంట్లో. దానికి పచ్చడి కలిపేసి జాడీలోకి ఎత్తిన తర్వాత ఆ మిగిలిన నోట్లో అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా మీకు? అలాగే ఈరోజు అనుకోకుండా పొద్దుటి నుంచి అనుకుంటున్నాం మ్యాంగోస్ అయితే తేవాలని చెప్పి, కానీ ఈవినింగ్ 5 గంటలకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మంచి కాయలున్న దగ్గరికి వెళ్ళి చూసుకొని, ఇక్కడ మార్కెట్లో మనకు తెలిసిన ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఆయన మనకు కొట్టిస్తాడు. ఆయన కడిగి కొట్టి పీసెస్ చేసి ఇచ్చాడు. దాన్ని అయితే నేను ఇంటికి తీసుకొని వచ్చా. ఈ సంవత్సరం నేను తక్కువే పెట్టుకున్నానండి, దగ్గర ఒక 30 కాయల వరకు పెట్టుకున్నాను. 30 కాయల వరకు అక్కడ కొట్టించాను. దాంట్లో నుంచి కొట్టించిన తర్వాత కొన్ని అయితే వేస్టేజ్ అలాగా పోతాయి కదా. సో నాకు తీసుకొచ్చిన కాయల్లో నుంచి ఆ ముక్కల్లో నుంచి టెంకకి పైన పొర ఉంటుంది కదా, పొర అయితే తీసేసుకుంటున్నాను. మా అమ్మ తీసి తుడుస్తుంది. నేనైతే పొర అయితే తీసి మా మమ్మీకి ఇచ్చేస్తున్నాను. మా మమ్మీ కూడా తుడిచి పక్కకు పెడుతుంది. అలాగే చూస్తున్నారు కదా, ఈ విధంగా మొక్కకి ఎక్కడా కూడా నీరు తడ అనేది ఎక్కడా లేకుండా దాన్ని నీట్గా తుడుచుకుని రావాలని తుడుచుకొని నేను ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను. మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఆ టబ్లో చూసుకున్నాను, అందులో వేసుకుని నేనైతే మామూలుగా ఆశీర్వాద కారమే వాడుతున్నానండి. ఆశీర్వాద కారం, ఇది ఆవపిండి, మెంతిపిండి, పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. అలాగే ఇది కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, క్రిస్టల్ సాల్ట్, అదైతే తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అలాగే ఫైనల్గా మనకి ఇంకా దీంట్లోకి ఏముంది, ఆయిల్ ప్యాకెట్ కావాలి, పల్లీల ఆయిల్ అండి. ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ కూడా నేను 2 డేస్ బ్యాకే తీసుకొచ్చుకున్నాను. అలాగే ఇదంతా ఉప్పుని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలకేమో తురుము కింద విడివిడిగా రేఖలు తీసుకొని ఇవ్వండి. ఇప్పుడైతే అసలైన పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నేను చూస్తున్నారు కదా, దీంట్లో నేను ఫస్ట్ అయితే మెంతిపిండి వేస్తున్నాను. ఇది మెంతిపిండి నేను తీసుకున్న కాయలకు అయితే ఒక 100 గ్రామ్స్ వాడుకున్నానండి. నేను ఎందుకైనా మంచిదని చెప్పి 200 గ్రామ్స్ తెచ్చుకున్నాను. 200 గ్రామ్స్ వేసుకున్నాను అది. దాని తర్వాత అలాగే 200 గ్రామ్స్ ఆవపిండి. ఇది ఇవన్నీ కూడా నేను రెడీమేడ్ తీసుకొచ్చుకున్నానండి ఈ సంవత్సరం. మామూలుగా అయితే మేము బయట కంటే ఇంటి దగ్గర ప్రిఫర్ చేస్తాం, ఇంటి దగ్గర గ్రైండ్ చేసుకుని వేసుకుంటాం. అలాగే కారం అయితే నాకు 1 కేజీ వరకు పట్టింది. కేజీ కారం వరకు పట్టినట్టుంది దగ్గర. చూస్తున్నారుగా, ఫస్ట్ మనం అయితే తుడిచిన మామిడికాయ ముక్కలను వేసుకొని దానిపైన ఆవపిండి, మెంతిపిండి, తర్వాత కారం పొడి వేసుకుంటున్నాను. ఇదైతే హోల్ 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. మనకి యాక్చువల్గా పచ్చడి కారం అంటే 3 మ్యాంగో కారం కూడా ఉంటుంది, కానీ అది కలర్ వస్తుంది కానీ అంత టేస్ట్ రాదు. ప్లస్ అలాగే అంత కారం కూడా అనిపించదండి. మేము ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ట్రై చేసాం, కానీ మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు 3 మ్యాంగో కారంతో. ప్రైస్ కొంచెం ఎక్కువే, కానీ దానివల్ల నాకు ఎటువంటి యూస్ కనిపించలేదు. అలాగే ఇదిగోండి, ఎండుమిరపకాయ రేఖలు అయితే ఉన్నాయో అవన్నీ వేసుకుంటున్నాను ఇప్పుడు. దీంట్లో మామూలుగా ఇదైతే ఆంధ్ర స్టైల్ పచ్చడి అండి. మా ఆంధ్రాలో అయితే ఇలాగే పెట్టుకుంటాం. తెలంగాణలో అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేస్తారు, కానీ మా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి, మా ఊరి పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి దీంట్లో అలాంటిది ఏమీ లేదు. ఓన్లీ ఇప్పుడు మీకు ఏమైతే ఇంగ్రీడియంట్స్ చూపించానో అవే వేస్తున్నాను. అలాగే కల్లుప్పుని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, కల్లుప్పుని గ్రైండ్ చేసుకొని దాన్ని మనం ఇందులో తగినంత వేసుకోవాలి. కావాలంటే లాస్ట్లో మళ్ళీ మనం టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కాకుండా చూసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎక్కువ వేసుకున్నా కూడా అది ముక్క ఊరుతున్నప్పుడు పులప ఎక్కుతుంది కాబట్టి పచ్చడి ఆ ఉప్పు కూడా అలా సరిపోతుంది. కానీ సేఫ్ సైడ్గా మనం అయితే కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. నేను అన్నింటికన్నా ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకున్నానండి, ఎందుకంటే 3వ రోజు ఎలాగా తీస్తాం, లేదంటే ఇప్పుడు కలిపిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చేస్తాం. అప్పుడైనా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అని కొంచెం అయితే వేసుకున్నాను ముందు. చూస్తున్నారు కదా, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నాను. ఇక దీన్ని మనం కలపాలండి బాగా. అలాగే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదండి, దీని తర్వాత మనకి ఇంకొక ఐటెం కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం మెంతులు వేసుకోవాలి. కొన్ని మన టేస్ట్కి సరిపడగా నేనైతే ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను దీంట్లో. ఇవన్నీ ఇప్పుడు పైనుంచి కింద వరకు మొత్తం ముక్కకి ఎంత పట్టుకునేదాకా కలపాలండి. మనం వేసిన ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, కారం, ఉప్పు ఇవన్నీ బాగా కలిసి ముక్కలకి పట్టుకునేదాకా బాగా కలపాలి. కింద నుంచి పై వరకు ఎంత బాగా కలిపితే అంత మంచిదండి. ఈ టైంలో మనం
చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టు. కొంతమంది అయితే ముక్కలను సపరేట్గా పెట్టుకొని ముందు ఉప్పు, కారం, ఆవాలు, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ వేసుకొని ఒక బేసన్లో వేసుకొని కలుపుకొని దాని తర్వాత ముక్కలు వేస్తారు. మేమైతే అన్నీ డైరెక్ట్గా ఒకే దగ్గర కలిపేస్తున్నాం ముక్కలతో కలిపి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం దీంట్లో ఫైనల్ ఐటెం నూనె కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మనం వాడే ముక్కల్ని బట్టి, మనం తెచ్చుకునే కాయల్ని బట్టి మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఒక క్వాంటిటీ అయితే మారిపోతూ ఉండొచ్చింది. ఇంకా ఎక్కువ కాయలు తెచ్చుకుంటే ఒక ఇంకొక కేజీ కారం ఎక్కువ, హాఫ్ కేజీ అలా కారం ఎక్కువ పడేది, ఇంకొక నూనె ప్యాకెట్ ఎక్స్ట్రా పడేది. అలాగా మీరు పెట్టుకుంటున్న ముక్కలు బట్టి మీరు ఏదైతే తెచ్చుకుంటారో అవన్నీ ఐటమ్స్ తెచ్చుకుంటే బెటర్. ఏది తెచ్చుకున్నా కొంచెం అయితే మిగిలిన పర్వాలేదు, కానీ మిగిలితే పక్కన దేనికైనా వాడుకుంటాం. తక్కువ కాకుండా చూసుకోకండి, ఎందుకంటే తక్కువ అయిందా మళ్ళీ అప్పటికప్పుడు పచ్చని పక్కకి పెట్టి మనం వెళ్ళి తెచ్చుకోలేం. కాబట్టి పోతే ఒక 10 రూపాయలు అని చెప్పి ముందైతే అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకుందాం. నేనైతే ఆవాల్లో కొంచెం, మెంతుల్లో కొంచెం ఉంచేసానండి. కేజీన్నర కారం తెచ్చాను, హాఫ్ కేజీ పక్కకు పెట్టుకున్నా, కేజీ వాడుకున్నాను. అలాగే దాంతోపాటు మెంతిపిండి కూడా నేను 200 గ్రామ్స్ 2 తెచ్చా. దాంట్లో నుంచి ఒకటే వాడాను, ఒకటి పక్కకు పెట్టేశాను. ఎందుకైనా మంచిది, మళ్ళీ టేస్ట్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఒకవేళ అవసరం అయితే మళ్ళీ వేసుకుందాం కదా అనే ఉద్దేశంతో అయితే మేము పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే నూనె కూడా వేసేసుకుందాం దీంట్లోని. ఏవైతే ఉప్పు కారం అన్నీ బాగా కలిసినాయి అనుకుంటున్నాం కాబట్టి దీని తర్వాత మనం నూనె వేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేనైతే పల్లీల ఆయిల్ వాడుతున్నామండి. కొంతమంది ఇంకా వేరే ఇప్పుడు గానుగ నూనెలో కూడా వాడతారు, కానీ మేమైతే ప్రతి సంవత్సరం పల్లీల ఆయిలే వాడతాను. విజయ గ్రౌండ్నట్ ఆయిల్ దొరుకుతుంది, అదైతే టేస్ట్ పరంగా బాగుంటుంది. అలాగే కొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది, బూజై పట్టకుండా ఉంటుంది పచ్చడికి. నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. మిగతా ఆయిల్ నేను ఎప్పుడు వాడలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. దీనివల్ల అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. నేను ఇప్పటివరకు ఓకే, టేస్ట్ పరంగా బాగా అనిపించింది, కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి కూడా అని చెప్పే ఉద్దేశంతో నేనైతే ఇదే వాడుతున్నాను చాలా సంవత్సరాల నుంచి. అలాగే ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి నీట్గా కలుపుకొని పెట్టుకోవాలండి. మన వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా మొత్తం కలుపుకొని దాని తర్వాత మళ్ళీ నూనె ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. ఆ నూనె మాత్రం చూసి వేసుకోండి, మెల్లమెల్లగా ఒకేసారి వేసేసుకోకుండా. ఎందుకంటే కొంచెం నూనె కలిపి వేసుకున్న తర్వాత పడుతుంది అనుకుంటే మళ్ళీ వేసుకుందాం. అలాగే మనం పక్కకు పెట్టేసి అలాగా 3 days పక్కకు పెడతాం. జాడీలో ఎత్తేటప్పుడు కూడా మనం నూనె చూసుకోవాలి. నూనె అప్పుడు కూడా సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాకెటో, హాఫ్ ప్యాకెటో, లేదంటే ఎంత కావాలో అంత వేసుకొని అప్పుడు జాడీలోకి ఎత్తుకుంటే మంచిది. అది తక్కువ అయిపోయింది, ఇప్పుడు అన్నీ తక్కువ, ఒకవేళ మనకి ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, నూనె తక్కువైంది అనిపిస్తే మాత్రం ఏం టెన్షన్ ఏం పడకండి. మనం ఎలాగ వాడుతూనే ఉంటాం కాబట్టి ఒకవేళ తక్కువైనప్పుడు అప్పటికప్పుడు వేసేసుకున్నా కూడా మనకు అది అందులో కలిసిపోతుంది. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం కారం, ఉప్పు, ఆవపిండి, ముక్కలు ఇవన్నీ బాగా కలిసేదాకా పెట్టుకొని ఇవన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక ప్యాకెట్ వేసుకొని మిక్స్ చేశానండి ముందు. దీని తర్వాత మళ్ళీ చూద్దాం, ఇంకొక ప్యాకెట్ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం లైటింగ్ వల్ల మీకు అట్లా బ్లాక్గా కనిపిస్తుంది, కానీ అలా ఏం లేదు. అది పచ్చడి ప్యూర్ రెడ్ కలర్లో ఉంది ప్రస్తుతానికైతే, కానీ మీకు లైటింగ్ వెళ్తే సరిగ్గా లేకపోవడం వల్ల మీకు నల్లగా కనిపిస్తుండొచ్చు. చూస్తున్నాగా నేను ఇంకో 2వ ప్యాకెట్ కూడా వేసుకున్నానండి. ఫస్ట్ ప్యాకెట్ బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2వ ప్యాకెట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చెప్పండి, ఇంకా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ప్రాసెస్ ఇలాగే చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నేనైతే ఈ పద్ధతిలో పెట్టుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అయితే మా ఇంట్లో నేనే పచ్చడి కలుపుతాను. అది లాస్ట్ ఇయర్ కూడా మేమే కలిపాం. అప్పుడు కూడా వీడియో తీసేం పెడదాం అనుకున్నాను, కానీ మనకున్న ప్రత్యాపారాల వల్ల పెట్టడం కుదరలేదు. ఈ ఇయర్ కూడా ఇగో పచ్చడి వీడియో తీసి పోస్ట్ చేసేటట్టయితేనే మా వాళ్ళు వీడియో తీయని చెప్పి కండిషన్ పెట్టినందుకు కొంచెం లేట్ అయినా వీడియో అయితే తీసాను. వీడియో తీసిన తర్వాత మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పట్టింది. ఇంకా కొద్ది రోజులు లేట్ చేస్తే మా ఇంట్లో నన్ను పచ్చడితో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారేమని చెప్పి ముందుగా వాళ్ళని అప్పటికి చెప్పారు 2-3 సార్లు. ఇంకా ఎక్కువసార్లు చెప్పించుకుంటే బాగోదని చెప్పి ముందుగా నేనే పెట్టేస్తున్నా. నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను ప్రస్తుతానికి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా రెడీ అయింది పచ్చడి. దీన్ని మనం ఒక టబ్లో పెట్టుకొని అలాగా
3 days అలాగే పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు అయితే చూస్తున్నాం మేము ఇప్పుడు ప్రస్తుతానికి. నేను చూశాను, చేతి మీద వేసుకొని మా మమ్మీకి చూపించాను, ఓకే అనిపించింది. మనకు ఒకసారి వేసుకుంటే తెలియదు కాబట్టి 2-3 సార్లు అలా కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చేసాం. బాగానే అనిపించింది, మాకు అన్నీ సరిపోయినాయి అని అనిపించింది. సో ఇక ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకుందామండి. కారం వేయాలా వద్దా అని ఆలోచించుకుంటున్నాం. ఎందుకంటే కారం వేసుకున్నా కూడా చూసారా కొంచెం వేసుకుంటున్నానండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు కారం తక్కువైనా పర్లేదు, మనకి ముక్క కారం ఎక్కువైనా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మామిడికి ముక్కలో ఉన్న పులుప కిందకి దిగుతుంది కాబట్టి కలిసిపోతుంది అంత మనకేం పుల్లగా కారం ఏం అనిపించదు. ఇవన్నీ చూస్తున్నారుగా, ఇలా అయితే మొత్తం మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాం. దాంట్లో నుంచి కొంచెం అలా టేస్ట్ అయితే చూడాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం బాగా కలిపేటట్టు మిక్స్ చేసుకోండి. కొంచెం టేస్ట్ చేసిన తర్వాత నాకు ఉప్పు అయితే తక్కువైందని అనిపించింది. సో ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో నేను. ఈ విధంగా ఉప్పు బాగా మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని ఒకేసారి ముందు కలిపేసుకోకుండా ముందు కొంచెం వేసుకొని కలుపుకొని తగ్గితే అప్పుడు మళ్ళీ వేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువైతే తీయలేం కాబట్టి. ఈ విధంగా కొంచెం నూనె కూడా తక్కువైంది కాబట్టి నూనె కూడా వేసుకున్నాను నేను. మనం ముందైతే కలిపి పెట్టుకున్న తర్వాత ఏదైతే తక్కువ అనిపిస్తుందో అది మళ్ళీ కలుపుకోవచ్చు. అలా కలిపిన తర్వాత అన్నీ కలిపిన తర్వాత అలా 3 రోజులు పక్కకు పెడతాం కదా దాన్ని ఊరడం కోసం. సో అప్పటిదాకా అయితే నీట్గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ తీసిన తర్వాత నేను అలా జాడీలోకి అయితే మొత్తం పెట్టేశాను. ఏదైతే ప్లాస్టిక్ టబ్లో పెట్టామో అది జాడీలోకి ఎత్తిన తర్వాత ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మూత పెట్టుకొని మూత మీద మనం ఒక క్లాత్ ఒకటి పెట్టుకొని క్లాత్ని చుట్టూరు తాడు ఏదైనా పెట్టుకొని తాడుతో అయితే కట్టేసుకోవాలి దీన్ని టైట్గా. అలా టైట్గా పక్కకు పెట్టేసుకొని ఒక 3 days అయితే అలా ఉంచాలండి పక్కకి. కొంతమంది వేరే వైట్ క్లాత్ని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నా దగ్గర జాడీతో పాటు వచ్చిన మూత అయితే లేదు కాబట్టి అలా పెట్టుకున్నాను. అలా జాడీలో నుంచి తీసిన తర్వాత ఆ ప్లాస్టిక్ టబ్లోకి ఏదైతే దాని చుట్టూరు ఉంది కదా కారం అయిన దాంట్లోకి కొంచెం వైట్ రైస్ వేసుకున్నాను. యాక్చువల్గా అయితే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఎవరు ఏ ఊర్లో అయినా ఎక్కడ కలుపుకున్నా కూడా పచ్చడి కలిపిన తర్వాత లాస్ట్లో మిగిలిన ఓటు ఉంటుంది కదా దాంట్లో ఇలాగ రైస్ అయితే కలుపుకొని ఆ టేస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ మనం పచ్చడి ఎప్పుడైతే కలుపుకుంటామో ఆ టైంలో మాత్రమే అది చేయగలుగుతాం. ఆ టేస్ట్ కూడా అప్పుడు అలా బాగుంటుంది. సో నేనైతే ఒక ప్లేట్లోకి అన్నం తీసుకొని దాంట్లో ఇక గిన్నెలోకి వేసేసుకున్నాను. ప్లాస్టిక్ టబ్లోకి వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాను. టబ్బు చుట్టూరు ఉన్న కారాన్ని అంతా ఒక దగ్గరికి లాక్కుంటున్నాను నేను. లాగి దాంట్లో మంచిగా రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాను. కలిపి ఇప్పుడు దాన్ని అలాగే మనకి తినొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తలా ఒక ముద్ద పెడితే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కాబట్టి నీట్గా కలపాలండి. అలాగే ఉన్నంత వరకు వీలైనంత వరకు 99% మనకి ఆ టబ్బు చుట్టూ ఉన్న కారం అంతా కూడా లాగేసుకోవాలి. చూస్తున్నారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని నీట్గా అదేవిధంగా ఒక ముద్ద ఫస్ట్ ముద్ద అయితే నేనే టేస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.